ఉంటుంది. అయితే ఈ స్కిన్ అనేది ఇట్లా వైట్‌గా అయిపోయి, టైట్‌గా అయిపోవటం వల్ల చాలామంది సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక పెయిన్ వచ్చేసి ఆ స్కిన్ దగ్గర వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ గనక టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల కొన్నిసార్లు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ కూడా ఎదుర్కొంటా ఉంటారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇట్లా వైట్‌గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో, ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్‌తో పాటు ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను కొంతమందిలో యూరిన్ వచ్చే హోల్ దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే ట్రాక్‌కి స్ప్రెడ్ అయ్యిద్ది. సో, ఎవరిలో అయితే ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను యూరిన్ వచ్చే హోల్ దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే ట్రాక్‌కి స్ప్రెడ్ అయ్యిద్దో, దానివల్ల యూరెథ్రల్ స్ట్రిక్చర్ అంటారనమాట. ఈ యూరిన్ వచ్చే ప్యాసేజ్ అంతా ఇట్లా సన్నగా అయిపోయిద్ది. నార్మల్‌గా యూరిన్ వచ్చే పాసేజ్ అంటే పాస్ పోసుకునే ట్యూబ్ ఎక్స్‌రే తీసినప్పుడు నార్మల్‌గా ఎవరికైనా సరే ఇట్లా ఉంటది లావుగా. ఇది నార్మల్ అనమాట. యూరిన్ వచ్చే ట్యూబ్ ఎక్స్‌రే తీసినప్పుడు ఇది నార్మల్‌గా ఉండే డయామీటరు. కానీ ఈ బీఎక్స్ఓ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళలో ఇట్లా సన్నగా అయిపోయిద్ది యూరిన్ వచ్చే ట్యూబ్. సో, దానివల్ల వాళ్ళు యూరిన్ పోసుకోవటానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటారు. యూరిన్ పొయ్యాలి అనంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 10-15 నిమిషాలు టైం పట్టిద్ది. అండ్ దాంతో పాటు యూరిన్ కూడా సన్నగా ఒక సూదిలో నుంచి యూరిన్ వచ్చినట్లు సన్నగా వస్తా ఉంటది. అండ్ యూరిన్ పోసుకోవటానికి గట్టిగా ఇట్లా పొట్ట నొక్కుంటానో, లేకపోతే గట్టిగా బ్లాడర్ మీద ప్రెషర్ పెట్టి పొట్ట బిగబట్టి పొయ్యాల్సొచ్చిద్ది.